కాంతం కాంతం సూర్యకాంతం కాంతం కాంతం సూర్యకాంతం. ఏంటి వదినా ఇంత హుషారు? సూర్యకాంతం సీరియల్ వస్తుంది కదా, నవ్వుకోవచ్చు అది నా. అవును, నువ్వు అనుకుంటున్నావు కానీ పాపం ఆ సూర్యకాంతానికి కూడా కష్టాలే. ఎన్ని కష్టాలొచ్చినా సింగిల్ హ్యాండ్ తో మా కాంతం చెడు కూడా ఆడేస్తుంది చూడదినా. అవుననుకో, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఫ్యాక్టరీలో గొడవలేంటి, ఎంత పెద్ద సమస్యనా మా కాంతం ముందు సున్నా, నిండు సున్నా. అవుననుకో, ఒక పక్క ఆడపడుచులు ముగ్గురు రెడీ ఉన్నారు కదా. ముగ్గురేంటొదినా, 30 మందైనా సరే మా సూర్యకాంతం ముందు జీరో. అవుననుకో, మరోపక్క చైతు కొంచెం కూడా అర్థం చేసుకోండి. భర్తే కదా వదినా. ఫ్యాక్టరీలో సమస్యల దగ్గర నుంచి ఇంట్లో గొడవల వరకు ప్రతి ఒక్కటి మేనేజ్ చేయగల సూర్యకాంతానికి చైతు ఒక లెక్క కదా. అంతేనా? అంతే. అంతేనా? దాంతో వీళ్లలో లోపం ఉందని కొందరు, గొడ్రోలని కొందరు నిందలేస్తారు. పలకరించే వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. శుభకార్యాలకి బారసాలకి సూర్య అని పిలుస్తారు, మిమ్మల్ని మాత్రం రావద్దు అని చెప్తారు. ఆ తర్వాత సూర్య చైతుల మధ్య సింగే సాంగు, మీకు మాత్రం బ్యాక్గ్రౌండ్ లో సాడ్ సాంగ్. పదండి అన్నయ్య, సూర్య అప్పగించిన ల్యాండ్ పని చూద్దాం. అది గెలిచి అప్పుడు రింగ 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 హే. ఏంటక్క వీళ్ళు చెప్తోంది? మనల్ని గొడ్రాళ్ళంటారా? శుభకార్యాలకి పిలవరా? మన తమ్ముడు కోసం పిల్లల్నే వద్దనుకున్న వాళ్ళమే. బయట ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, కానీ సూర్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చైతుకి దగ్గర కాకూడదు. మరిద్దరూ బైక్ మీద వెళ్లారు, టచింగ్స్ కెమిస్ట్రీ అంటున్నారు. లాభం లేదే, వీళ్ళని ఇలాగే వదిలేస్తే మన మొగుళ్ళు చెప్పిందే నిజమవుతుంది. ఆ సూర్య అసలే పెద్ద మాయల మరాఠీ, మన తమ్ముడు అమాయకుడు. ఏ వీక్ పాయింట్ దగ్గర వీక్ అయ్యాడంటే మనం ఫెయిల్ అయినట్లే. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకుండా డెవలప్ అవ్వకుండా చూడాలి. అయితే మనం కూడా ఫ్యాక్టరీకి వెళ్దామా? ఊరికే వెళ్తే కారణాలు చెప్పాల్సొస్తుంది. మరేం చేద్దాం? తమ్ముడికి లంచ్ తీసుకెళ్లే వంకతో వెళ్దాం. ఫ్యాక్టరీలో గందరగోళాన్ని సృష్టిద్దాం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టిద్దాం. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎక్స్లైటర్ రైజ్ అవుతుంది. ఫ్యాక్టరీకి లేట్ అవుతుంది. 10 నిమిషాలు లేట్ అయితే ఆస్తులేం పో. నీ వెనకాల కూర్చుంది అమూల్ బేబీ కాదు, నువ్వు వర్క్ చేస్తున్న ఫ్యాక్టరీకి ఎండీని. నన్ను నమ్ముకుని కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, అందులో నువ్వు కూడా ఉన్నావు. మిగిలిన వర్కర్స్ గురించి నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని నమ్మి బతకడం లేదు. మీకోసమే బతుకుతున్నాను, బతుకుతాను కూడా. సందు దొరికితే చాలు బిస్కెట్ వేస్తావు. బిస్కెట్ ఏంటి? నిజమే చెప్తున్నాను. ముందు నేను చెప్పేది విను. స్పీడ్ 40కి మించి వెళ్ళకూడదు. రోడ్డుకు లెఫ్ట్ సైడే వెళ్ళాలి. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. నాకు కన్వీనియంట్గా ఉండాలి. నువ్వు కాన్షియస్లో ఉండాలి. ఓకే? చిత్తం. ఏమైనా నువ్వు లక్కీ ఫెలో కదా. ఎందుకు? ఎందుకంటే నేను నీ బైక్ ఎక్కడం అంటే అది నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం కదా. ఇప్పుడు మనం ఫ్యాక్టరీలోకి వెళ్తాం, అందరూ మనల్ని ఇలా చూస్తారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో పులిహోర కలిపేస్తావు. కలిపే నేను నీ క్లోజ్ అని తెలిస్తే నా మీద ఉన్న గౌరవంతో 10 పరకో ఇంకా ఎక్కువ ఓట్లు పడతాయి. ఓట్లనేవి మనిషి మీదున్న నమ్మకంతో వేస్తారు. ఎండీకి క్లోజ్ అనో ఎండీ గారి వైఫ్ అనో వెయ్యరు. మీ పేరు చెప్పి ఓట్లు వేయించుకునేదాన్నే అయితే మీ ఛాంబర్లో మీ పక్కన ఇంకో చైర్ వేయించుకుని కూర్చునేదాన్ని. వర్కర్ డ్రెస్ వేసుకొని వాళ్ళతో కలిసి పనెందుకు చేస్తాను? ఏదో బిల్డప్లు వద్దు. ఎలక్షన్లో ఓట్ల కోసం నువ్వు ఖచ్చితంగా నా పేరు వాడుకుంటావు. అంత అవసరం నాకు లేదు. కటింగ్ ఇవ్వకు. నేను కానీ కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు షేక్ అయిపోతావు. ఎవరు షేక్ అయిపోతారో ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి?
ఆపు 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 ఆపు. ఏంటండి ఇది? ఏయ్, ఏంటి ఇది? షేక్. ఆ? స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి, నన్నేం చేయమంటారు? స్పీడ్ బ్రేకర్స్ వస్తే చూసుకోవాలి కదా, చూశాను. మరప్పుడు స్లో అవ్వాలి కదా. బండి 40లో ఉండాలని మీరే కదా చెప్పారు. అంతకంటే స్లో చేస్తే ఎండి గారికి కోపం వచ్చేస్తుందేమోనని. ఏంటి కౌంటరా? ఆ, కౌంటర్ ఏముంది? స్లో అయితే కోపడతారు, స్పీడ్ అయితే భయపడతారు. నేను భయపడతానా? 40లో కాదు, నువ్వు 140లో వెళ్ళినా ఈ చేతు ఆదరడు బెదరడు. పద. అవునా? రేయ్ సీనుగా, ఏంటన్నా? టైం ఎంతరా? 10 నిమిషాలు దాకా 9 అన్నా. 9 గంటలు కొట్టేసరికి ఫ్యాక్టరీ వర్కర్లందరూ వచ్చేయాలి కదరా. వచ్చేస్తున్నారు కదన్నా. మరి కొత్తగా చేరిన ఆ సూర్య ఇంకా రాలేదేంట్రా? అన్నా, గడియారంలో ముళ్ళైనా కాస్త అటు ఇటు అవుతుందేమో కానీ ఆవిడ మాత్రం కరెక్ట్ టైంకి, అంటే ఫ్యాక్టరీ సైరన్ మోగే టైంకి ఎంటర్ అయిపోతుందన్నా. ఎంటర్ కాకపోతే గేట్స్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం? పనిష్మెంట్ ఇస్తావు. మనం ఆ సూర్యకి ఈరోజు పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ ఇవ్వడానికి అవి లేట్గా రావాలి కదన్నా. సైరన్ ఎర్లీగా మోగొచ్చు కదరా. అన్నా, అవునరా, ఆ సూర్య తన మంచితనంతో వర్కర్స్ని మాయ చేస్తూ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నీ ఏర్పాట్లన్నీ నువ్వు చేస్తున్నావు కదన్నా. ఏర్పాట్లు చేశాం, అయినా గెలుస్తాం. అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదరా. వర్క్లో సిన్సియారిటీ లేదు, టైం పంక్చువాలిటీ లేదు అని అందరి ముందు ఆ సూర్యకి చిన్న చిన్న బ్యాడ్ నేమ్ తగిలించామనుకో, మన పవర్ ఏంటో తెలుస్తుంది. పనిష్మెంట్ ఇస్తే నా శాడిజం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయితే అవమానంతో ఎలక్షన్ నుండి తప్పుకుంటుంది, లేదంటే మనం ఇచ్చే పనిష్మెంట్కి పారిపోతుంది. అన్నా, రిస్క్ ఏమో. మనల్ని ఎవడరా వచ్చి అడిగేది? చెప్పింది చెయ్యి. నువ్వు వెళ్ళి అలారం టైం మార్చేయి. అలాగే అన్నా. రేయ్, చెప్పానుగా, 5 నిమిషాల ముందే ఫ్యాక్టరీ సైరన్ మోగాలి. మనమిచ్చే పనిష్మెంట్తో ఆ సూర్యకి మోత మోగిపోయి మనకి దండం పెట్టేయాలి. సరేనా? వెళ్ళరా. సరే. ఏమండి? హలో ఎండి గారు, ఆఫీస్ వచ్చింది, దిగుతారా? ఏయ్, ఎందుకలా నవ్వుతున్నారు? బైక్ మీద చిన్నపిల్లాళ్ళ మీరు ఇలా భయపడుతూ కూర్చుంటే నవ్వకుండా ఏం చేస్తారు? అయినా ఏంటి ఆ స్పీడు? ఏం చేయమంటారు? మీరంటే ఎండి, ఆఫీస్కి ఏ టైంకొచ్చినా పర్వాలేదు. మరి నేను వర్కర్ని. ఫ్యాక్టరీకి సైరన్ మోగేసరికి ఇక లేకపోతే నా హాజరు మిస్ అయిపోతుంది. దాంతో 1 డే పేమెంట్ కట్ అయిపోతుంది. నీ జీతం కోసం నా జీవితాన్ని బలిపెట్టేస్తావా? ఈ ఆస్తులకు వారసుణ్ణి, మా అక్కలకు ఒక్కగానొక్క తమ్ముణ్ణి. నాకేమన్నా అయితే? ప్రమాదం మీ వరకు రావాలంటే అది ముందుగా నన్ను దాటి రావాలండి. మీ అక్కలకు మీరంటే ఇష్టం, కానీ నాకు ప్రాణం. మీకేమైనా కష్టం వస్తే మీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు, అదే నేను ప్రాణాలే వదిలేస్తాను. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ నా మనసును మార్చలేవు తెలుసా? మార్పే రాని మనసే లేదు తెలుసా? నువ్వు ఇలాగే డైలాగులు కొడితే నా టైం కిల్ అయ్యి నాకెంత లాస్ వస్తుందో తెలుసా? ప్రాణాలు ఇస్తుందంట. అదేమైనా నైట్ ఇంట్లో మిగిలిపోయినానమా పొద్దున్నే పనోళ్ళకి ఇవ్వడానికి? అవును, నాకు డౌట్. ఏంటి? నా కార్ పంచర్ కావడం, నన్ను బైక్ మీద తీసుకురావడం, దారిలో బ్రేకులు వేయడం, స్పీడ్ పెంచడం, నేను నీ మీద పడేలా చేసుకోవడం, ఇదంతా ప్లాన్ ప్రకారం వేసిన స్కెచ్ కాదు కదా? ఇంతోటి మన్మధుడు మళ్ళీ మిస్ అయితే దొరకడని మీతో రొమాన్స్ చేద్దామని ప్లాన్ చేశాను. ఆ సెటైర్లో వద్దనేది. నాకేం తక్కువ? తక్కువ కాదు, భయమే ఎక్కువ. నీతో ఎంట్రన్స్లోనే డిస్కషన్ అనవసరం. నువ్వు నా క్యాబిన్కి రావే, అప్పుడు చెప్తా. చూసుకొని నడవండి.
కళ్ళు మూసుకుని నడుస్తాను. ఇది నా ఆఫీస్, ఇవి నా మెట్లు. చచ్చే వదులు, ఏంటిది? మీరు పడిపోతే పట్టుకున్నాను. ఎక్కడైనా ఇలాంటి సీన్లో అమ్మాయి పడిపోతే అబ్బాయి పట్టుకుంటాడు. మన కథలో ఏంటే ఎప్పుడు ఈ సీన్ రివర్స్లో ప్లే అవుతుంటుంది. అదే కదా సూర్యకాంతం స్పెషల్. ఇది కాదే స్పెషల్. నువ్వు నా క్యాబిన్కి రా, అక్కడిస్తా నీకు అసలైన స్పెషల్. మీ క్యాబిన్ కా? నేను రాను. ఎందుకు రావు? ఆ, ఎంత మీ వైఫ్ నైతే మాత్రం అందరి ముందు బాగోదు. ఓయ్, నిన్ను పిలుస్తుంది అందుకు కాదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ అలాగే అంటారు. తీరా మీ క్యాబిన్లోకి వచ్చాక గడిపెట్టేస్తే, నాకు ముద్దు పెట్టేస్తే, ఇంకా ఇంకా ఏమైనా చేసేస్తే. చచ్చే, నేను పిలుస్తుంది నీతో రొమాన్స్ చేయడానికి కాదు. ఈ కంపెనీకి ఎండీగా నీతో డిస్కస్ చేయడానికి పిలుస్తున్నాను. ఎక్కువ మాట్లాడకుండా కమ్ టు మై క్యాబిన్. ఏమండి? బాగా ఓవర్ చేస్తుంది. ఆఫీస్ స్టాఫ్ ముందు నా పరువు తీస్తుంది. దాన్ని ఇలాగే వదిలేస్తే ఎంటైర్ స్టాఫ్ని రౌండ్ టేబుల్లా కూర్చోబెట్టి నాతో రొమాన్స్ చేసినా చేసేస్తుంది. భర్తగా దాన్ని బెదిరించలేను. అందుకే ఎండీగా నా పవర్ ఏంటో చూపిస్తాను. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్ అని నా కడుపు మీద కొట్టకండి, నా కాళ్ళ మీద పడి ఏడ్చేలా చేస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? రావే రా, ఇప్పుడు ఇస్తాను చూడవే. నీకు నాలో ఇంత శాడిజం ఉందా అనిపిస్తుంది. ఏంటి అలా నిలబడ్డావు? కూర్చో. ఆగవే. ఏంటి? నా ముందే నా క్యాబిన్లో చైర్లో కూర్చుంటావా? మీరేగా కూర్చోమన్నారు. బిల్డింగ్ పైకి ఎక్కి దూకమంటానే, దూకేస్తావా? నేను మేడ మీదెక్కి దూకేస్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఎతవ కితకితలొద్దు. నా క్యాబిన్లోకి వచ్చిన వాళ్ళని కూర్చోమనడం నా సంస్కారం. ఎండి ముందు కూర్చోకూడదన్న కామన్ సెన్స్ నీకుండాలి. కామన్ సెన్సు లేదు, ఎండి అనే రెస్పెక్టు లేదు. ఈ 2 కారణాల వల్ల నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, నేను నిన్ను బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? కాదు, సీరియస్. తీసుకో. ఏంటిది? లవ్ లెటరా? నీ ఊస్టింగ్ లెటర్. గెట్ అవుట్. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, గెట్ అవుట్ అని ఇంగ్లీష్లో చెప్తే నీకు అర్థం కాలేదు కదా. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాను, బయటికి పో. ఓ అంటే కన్నీళ్లు పెట్టుకోవాలి, లేదంటే కాళ్ళ మీద పడి ఏడవాలి. 2 మానేసి ఓ బిల్డప్ ఇస్తుందేంటి? ఏయ్, ఏంటా చూపు? నన్ను ఉద్యోగంలోంచి తీసేయడానికి మీరెవరు? నేను ఈ ఆఫీస్కి ఎండీని. మిమ్మల్ని ఆ ఎండీ చైర్లో కూర్చోబెట్టింది నేనే. హో, ఏంట నువ్వు కూర్చోబెట్టింది? ఏదో పెద్ద అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్లో కూర్చోబెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావు. అయినా ఈ ఆఫీస్ నాది, ఫ్యాక్టరీ నాది, పోస్ట్ నాది, చైర్ నాది. అంతేనా? అంతే. ఒక్కసారి ఆలోచించుకోండి. హలో, ఎక్కడ ఉద్యోగం పోతుందోనని ఆలోచించుకోవాల్సింది నువ్వు, నేను కాదు. వర్కర్స్తో గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదేమో. ఏంటే బెదిరిస్తున్నావా? లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఫ్యాక్టరీలో స్ట్రైక్ మొదలవుతుంది. నా సపోర్టర్స్ అంతా ధర్నా చేస్తారు. వాళ్లే చేస్తారో, నువ్వే వాళ్ళని రెచ్చగొట్టి చేయిస్తావో నీ ఇష్టం. ఐ డోంట్ కేర్. సరే అయితే, మీరలా ఫిక్స్ అయినప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎలా?
ఏంటా సౌండ్ చుంచులాగా? ఈ సౌండ్కుండే రెస్పాన్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. అబ్బా అబ్బా వదలండి, అందరూ చూస్తున్నారు, వదలండి. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావే? నా రియాక్షన్స్ కాదు, గ్లాస్ లోంచి అవతల స్టాఫ్ రియాక్షన్స్ చూడండి. అదేంటే అలా సిగ్గుపడుతున్నారు? మరి పబ్లిక్ గా ఆఫీస్ అవర్స్ లో స్టాఫ్ అంతా ఉన్నప్పుడు మీరిలా ముద్దులు పెడుతూ రొమాన్స్ చేస్తుంటే సిగ్గుపడకుండా ఇంకేం చేస్తారు? నేను ముద్దులు పెట్టానా? ఇది ముద్దు పెడితే వచ్చే సౌండ్ కదా? నేను రొమాన్స్ చేశానా? అబ్బా, వదలండి. ఉఫ్. ఇది రొమాన్స్ కదా? అమ్మ దొంగ సచ్చిందానా, ఉద్యోగం నుంచి పీకేస్తానన్న భయపడకుండా బిల్డప్లు ఇచ్చింది ఈ ధైర్యంతోనా? మరి ఏ వసే 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 ఇక దండం పెడతాను. స్టాఫ్ ముందు నా పరువు తీకే. నీ ఊస్టింగ్ లెటర్ చించేనా? అవసరం లేదులేండి, ఇలాగే కంటిన్యూ చేద్దాం. నువ్వు కంటిన్యూ చేస్తావే, నన్ను కంపు చేయడానికి ఏమైనా చేస్తావు. నా పుచ్చి కదూ, నా బంగారం కదూ, సౌండ్స్ కాస్త ఆపేవా ప్లీజ్? నిన్న ఇలా కదా, ఇదిగో చూడు. ఓకేనా? ఓకేనా? అది ఇప్పుడు అర్థమైందా ఈ సూర్యకాంతం అంటే ఏంటో? మళ్ళీ ఇంకొకసారి ఓస్టింగ్ అన్నావనుకో. చచ్చే, దీని మొగుడుగాను ఓడించలేక, ఎండిగాను బెదిరించలేక, ఇంకెందుకు ఏదో జన్మ. ఇదేంటి ఇంకా 5 నిమిషాలుండగానే సైరన్ మోగింది? గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి రామయ్య బాబాయ్ కనిపించడం లేదు? ఈ రోజు రాలేదమ్మా. ఓ, ఏ? ఏమో తెలియదమ్మా. ఆగో, ఏంటి నీకు నచ్చినప్పుడు రావడానికి, తోచినప్పుడు వెళ్ళిపోవడానికి ఇదేమైనా మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా? ఫ్యాక్టరీ సైరన్ మోగేసరికి వర్కర్స్ అందరూ ఫీల్డ్లో ఉండాలి. కానీ నువ్వు 5 నిమిషాలు లేటు. నేను లేట్ కాదు, 5 నిమిషాల ముందుగా సైరన్ మోగింది. ఎప్పుడు టైంకి మోగే సైరన్ నీకోసమని 5 నిమిషాలు ముందే మోగిందంటావా? అందుకేనా సాకులు చెప్తుంది? సాకులు చెప్పడం కాదు, ఈ రోజు 5 నిమిషాలు ముందే మోగింది. రేయ్, ఏంట్రా నోర్లేస్తుంది? తనకి వత్తాసా? ఓహో, ఎండి గారి వైఫ్ అని కాకపడుతున్నావా? సైరన్ మోగడమే ఇక్కడ సిగ్నల్. నీ వాచ్లో ముళ్ళు తిరిగిందా లేదా అనేది మాకు అనవసరం. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఫ్యాక్టరీ యాజమాన్యానికి రూల్స్ ఎలా ఉన్నాయో మా వర్కర్స్కి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. టైంకి ఫ్యాక్టరీ గేట్లోకి ఎంటర్ కాకపోతే తిరిగి వెనక్కి పంపించేస్తాం. సైరన్ మోగేలోపు ఫ్యాక్టరీలోకి రాకపోతే పనిష్మెంట్ ఇస్తాం. పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా యూనియన్ లీడర్వా? అంటే ఎవడ్రా ఇప్పుడు లీడర్? మరి నిన్నగాక మన జాయిన్ అయిన ఈవిడ గారా? రేయ్, ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినా ఈ ఫ్యాక్టరీ, ఈ వర్కర్స్ యూనియన్ ఎప్పుడు నా చేతిలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.